ఆఫీస్కి వెళ్ళిపోయింది. సరేనండి. సారీ రితిక. ఎందుకు? ఇంట్లో ఫ్రిడ్జ్ తీసుకున్నాం కానీ టీవీ తీసుకోలే కదా, నీకు రోజంతా బోర్ కొడుతుంది. కొద్ది రోజుల్లోనే టీవీ తీసుకున్నాం, సరేనా? ఎందుకండి మన మధ్యలో సారీలు ఉండకూడదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనకు తెలియదా? నీకు వచ్చే జీతం మన ఇల్లు గడవడానికి సరిపోతుంది. ఎందుకండి హంగులు ఆర్భాటాలు? ముందు మన జీవితం ఒక దారిన పడ్డాక అప్పుడు టీవీ గురించి ఆలోచిద్దాం. రితిక, నేను చాలా అదృష్టవంతుని, మీలాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం. భార్య అంటే భర్త బాధ్యతలను అర్థం చేసుకొని మెదిలేది. మీరు ఏం ఆలోచించకుండా ఆఫీస్కి వెళ్ళండి. నాకు బోర్ కొడితే పక్కింటి సుజాత ఉన్నది కదా. సరే మరి, నేను పోయేస్తా, జాగ్రత్త. సరేనండి. రితిక ఉన్నవాడే ఏడిపోయిందే? ఏం చేస్తాను? ఇవో బట్టలు మడత పెడతాననే. తిన్నవానే? ఏం కూర నేను? తిన్ననే, బీరకాయ చేసిన. నువ్వు? తిన్ననే, పప్పుచారు చేసిన. అవును కానీ డ్యూటీకి ఏంటానే అన్న? పోయిండే ఆయన, ఇప్పుడే అట్లా పోయిండే, నువ్వు వచ్చినావు. అవు కానీ ఈ గాజులు ఇంతగానో ఎందుకు వేసుకున్నావే? మా ఆడపడుచు తెచ్చిందే, మంచిగా ఉన్నాయా? సూపర్ ఉన్నాయే. ఏమన్నా విశేషమా? అయ్యో, విశేషం అంటే ఏంది రితిక? నీకు తెలియదా? నిజంగా నాకు తెలియదే. అయ్యో రితిక, ఇది పుష్యమాసం అట్నే. వదిన మరదలకు కీడంట. ఎవరైతే ఆడపడుచులు ఉంటారో వాళ్ళు వదినలకు గాజులే తీయాలంట. తిరిగి వదినలు సీరియల్ పెట్టానట. ఊరంతా అదే నడుతుంది కాదు. అట్లా చేస్తే కీడు పోయి ఎల్లప్పుడూ వదిన మరదళ్ళు కలిసి ఉంటారట. అందుకోసమే నిన్న మా ఆడబిడ్డ వచ్చింది, అందుకే ఈ గాజులు. అవునానే? నిజంగా నాకు తెలియదే. అవునే, నీకు ఆడబిడ్డలను వదినలు లేరా? ఉన్నరే, కానీ నాకు అదృష్టం లేదు. ఎందుకు? వాళ్ళు నీతో మాట్లాడారా? అదంతా నా వల్ల నేనే. ఏంది నీ వలన? నువ్వేం చేసినావు? అదో పెద్ద కథ, అది ఇప్పుడు ఎందుకు లేవే. ఏ నాతో చెప్పకూడదా? అట్లని కాదు, మరి జరిగిపోయిన దాని గురించి తలుసుకుంటేందుకా అని. బాధలు అనేటివి 10 మందితో పంచుకోవాలి రీతిగా, అప్పుడే మనసు తృప్తిగా ఉంటుంది. తప్పు చేసినావని నువ్వే నిందించుకుంటావు. నువ్వు చేసింది తప్పు ఒప్పో నలుగురు చెప్తేనే కదా. చెప్పు, అసలు ఏమైంది? మీ వాళ్ళు నీకు ఎందుకు దూరం అయ్యారు? అసలు ఏం జరిగిందంటే, నేను మా ఆయన ప్రేమించుకున్నాం. ఒక్కరోజు ఏమైంది రితిక? అంత సాయి, నేను భయపడింది అంతా అయింది. ఏమైంది రితిక ఇప్పుడు? మా వాళ్ళు నాకు సంబంధాలు పెట్టారు. అవునా? అవును, నాకు భయం వేస్తుంది. ఎక్కడ వాళ్ళకి నచ్చి నాకు పెళ్లి ఎత్తారో అని. రితిక, వాళ్ళు నచ్చే సరిపోతుందా? నీకు నచ్చాలి కదా, నువ్వు రిజెక్ట్ చేయొచ్చు కదా. ఎన్నని రిజెక్ట్ అయితే చెప్పు, మా బాబుకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. నన్ను నచ్చి మాట్లాడమంటావా? ఏం మాట్లాడతావు? నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నాకు కొంచెం టైం కావాలి. నాకు మంచి జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటాను అడుగుతా. అట్లాంటి ఇంకేమన్నా ఉన్నదా? ఇట్లాంటి అన్ని మా వాళ్ళకి నచ్చాయి. నన్ను అస్సలు కలవనియరు. సరే మరి, నీ ఇష్టం. మీ వాళ్ళు చూసుకొని సంబంధం చేసుకో. అట్లా జరిగితే నా ప్రాణాలే ఉంటాయి. రితిక, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా? అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు. అది కాదు సాయి, నువ్వు దూరం అవుతావన్న భయంతో ఏదేదో మాట్లాడతానా. సరే రితిక, ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. ఏంది? అవును, ఈ రోజే పెళ్లి చేసుకుందాం మనం. రితిక, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? దానికి ఇంకా టైం ఉన్నది. నాకు అవన్నీ తెలియదు. నువ్వు నాకు కావాలంతే, మనం పెళ్లి చేసుకుందాం. రితిక, మీ వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే నేను మా వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకుంటా. కానీ ముందు నాకు జాబ్ కావాలి. అంతవరకు నాకు ఒప్పేవాటు. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే? ఒప్పిస్తా అంటున్నా కదా. నాకు తెలుసు, నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం అనుకుంటాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, కానీ నువ్వు నాకు దక్కని రోజు అదే నాకు చివరి రోజు.
బయటకెళ్ళు. అలా పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిన మమ్మల్ని మా మామయ్య బయటికి నెట్టేసింది. మీ ఇష్టం ఉన్నట్టు బతుకుండి అన్నాడు. అలా అత్తింటోళ్ళు మా పుట్టింటోళ్ళు ఇద్దరు దూరం కొట్టేది. అలా మెట్టినింటికి పుట్టింటికి దూరమై ఇట్లా బతుకుతాను. కానీ మా ఆడపడుచుకి మాత్రం మా ఆయన అంటే చాలా పిచ్చి ప్రేమ. మా వారికి కూడా తన చెల్లంటే పిచ్చి ఇష్టం. నా వల్లనే వాళ్ళిద్దరు దూరం అయ్యారు. ఓహో, అయితే మీది ప్రేమ పెళ్ళన్నమాట, పెద్దలు వచ్చింది కాదు. అవునే, మాది ప్రేమ పెళ్ళే. విషయం విన్నాక నీ వైపు నుంచి ఆలోచిస్తే నీది కరెక్ట్, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళది కరెక్ట్. ఇది వీధి ఆడుతున్న వింత నాటకం. ప్రతి మనిషిలో ప్రేమ ద్వేషం అనేది సహజం, కానీ అది కొద్ది రోజుల వరకే. చూద్దాం, మీకు మంచి రోజులు రాకపోలే. సరైన రీతిగా నేను మొదట చిన్న పని. ఆమెనే మా ఆడపడుచు. మేమందరికి దూరమైన ఆ ఫోటో చూసుకుంటే గడిపిస్తాను మేము. సరేనే. రితికా, చాయ్ తీసుకురా. ఏమండి, మీకు విషయం తెలుసా? ఏంటది? ఊర్లో అందరూ వదిన మర్దన్ల గాజులు వేసుకుంటారట, తెలుసా? తెలుసు. అయితే నాకు కూడా గాజులు వేసుకోవాలని ఉన్నది. కీడు ఉంటుందట కదా వదిన మర్దన్లకు. వేసుకోవాలన్నా వేసుకోలేము. అయినా మనం చేసిన తప్పు ఏంటిదండి? ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకోవడమా? సో రితిక, నీ దృష్టిలో నీకు తప్పు అనిపించకపోవచ్చు, కానీ మన తల్లిదండ్రుల దృష్టిలో వాళ్ళకి నచ్చిన పెళ్లి చేసుకున్నాం. ఏదన్నా అద్భుతం జరిగి మనం అందరం కలిసి ఉంటే మంచిగా ఉంటుంది కదా. నీకే కాదు రితిక, నాకు కూడా ఉంది. ఏదైనా ఒక అద్భుతం జరగకపోదా, కానీ ఆ దేవుడు చేయాలి కదా. రితిక, చూడు ఎవరు. మౌని, నువ్వానే? లోపలికి రా. అగో అన్న, డ్యూటీకి పోలే? లేదురా, చిన్న పరండాగిన. బాగా వేరే డ్యూటీకి. పెయిందన్నయ్య. అమ్మయ్యా, ఇలా నేను అనుకున్నట్టే మీరు ఇద్దరు ఒక దగ్గరనే ఉన్నారు. అర్థం కాలే కదా, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాను. సర్ప్రైజా? ఏంటది? కళ్యాణి అన్నా, అది అది మా చెల్లె గొంతు. చెల్ల గొంతు కాదు, నీ చెల్లెనే. కళ్యాణి, లోపలికి రా. అన్నా, వదినా, నేను నీ చెల్లె కళ్యాణిని. నా చెల్లె కళ్యాణి. బుజ్జి, నువ్వేనా?
థ్యాంక్స్ రా. మా చెల్లి నీకెట్లా తెలుసు? మొన్ననే తెలిసింది మీరు దూరమైన సంగతి. అప్పుడే అనుకున్నా నేనే మీ ఇంటికి ఆడపడిచిగా వచ్చి గాజులేద్దామని. కానీ గోడకి మీ చెల్లె ఫోటో చూసి తనని తీసుకొద్దామని డిసైడ్ అయినా. కానీ మీకు డౌట్ కదా, తను నాకు ఎట్లా తెలుసు అని. తను నేను ఒకటే కాలేజ్. అవునన్నా, తను నా క్లాస్మేట్. తనే ఒకరోజు మన ఇంటికి వచ్చి చూడు బాపు, మీరు వాళ్ళని దూరం పెట్టేంత తప్పు ఏం చేసారు? వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతే కదా, అదేం పెద్ద తప్పు కాదు కదా. ఇద్దరు వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకొని మన జీవితం మంచిగా ఉంటుందనే కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నది. ప్రేమ పెళ్ళిళ్ళు ఎంతవరకు బాగున్నాయమ్మా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం, కొద్ది రోజులు కలిసి ఉండి మనస్పర్ధాలు వచ్చి విడిపోవడం, అదే కదా జరిగేది. అన్నీ అలా జరగవు. అందరు ప్రేమికులు అలా ఉండరు. మీరు చెప్పేది పైకి ప్రేమగా నటించే వాళ్ళ గురించి, కానీ మీ కొడుకు కోడలిది నిజమైన ప్రేమ, ఎన్నటికీ విడిపోని ప్రేమ. మీరనే ప్రేమికులు వాళ్ళ స్వార్థం కోసం ప్రేమ నటిస్తారు, కానీ మీ వాళ్ళు ప్రేమించుకోవడమే కాదు, మీ అందరి ప్రేమ పొందాలనుకుంటున్నారు. వాళ్ళు మనుషులు మాత్రమే అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళ మనసు మాత్రం మీ దగ్గర ఉంది. మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు తెలుసా బాబు. మీ కోపంలో అర్థం ఉంది, కాదనడం లేదు. కానీ ఎన్ని రోజులు ఇలా కొడుకు దూరమై బతుకుతారు? ఎప్పటికైనా మీ అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరం మీకు తప్పకుండా కావాలి. ఇలా అంటున్నాను కాదు, వాళ్ళకంటే మీకే వాళ్ళ అవసరం ఎక్కువ. అర్థం చేసుకోండి. పంతాలు పట్టింపులు పక్కన పెట్టి కొడుకును కోడల్ని దగ్గర చేసుకోండి. ఇలా చేస్తే తల్లికి కొడుకును, ఒక చెల్లెకు అన్నను దగ్గర చేసిన వారు అవుతారు. అవునండి, అలా ఆవేశంగా చేసినా కాని పని ఏం చేయలేదు కదా. ఎన్ని రోజులున్నా వాళ్ళకి పెళ్లి చేసేవారు కదా. కాకపోతే ఆయనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటారు అంతే. అవును బాబు, ప్రేమ పెళ్ళిళ్ళే కాదు, పెద్దలు కుదిరించి పెళ్లి చేసిన వాళ్ళు కూడా విడాకులు తీసుకుంటున్నారు. బాపు, అన్న దగ్గరికి వెళ్దామే. సరే బిడ్డ, నీ ఇష్టం, పోదా. థ్యాంక్స్ నాన్న. అది జరిగింది. మన ఇద్దరం కలవడానికి కారణం తనే. చిన్నదాని మీద గొప్ప మనసుతో గొప్ప పని చేసినావు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అవును మౌని, నీలాంటి మంచి మనిషి మాకు పరిచయం అవడం మా అదృష్టం. అనవసరంగా నన్ను కోడకండి. కుటుంబానికి దూరమై ఒంటరిగా బతుకుతున్న మీకు ఆడపడుచుగా ఆ అన్నకి చెల్లెగా ఆలోచించిన అంతే. సరే కానీ మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. బాపు, అమ్మా, అమ్మ, నాన్న ఎలా ఉన్నారు? రండి కూర్చోండి. వదినా, గాజులు వేసుకోవా? అమ్మా, గాజులు వేసుకో.
రితిక ఏమైంది? నీ కోరిక తిరిగిందా? ఎక్కడ్రా మనం కలిసినాం, అలా పుట్టింటి వాళ్ళు కూడా కలవద్దా? నువ్వేం బాధపడకూడదా, మీ పుట్టింటికి వెళ్ళి మీ వాళ్ళందరినీ కలుద్దాం, సరేనా? ఇంకేంటి వదిన, ఇప్పటికైనా నమ్మొచ్చు కదా. తన చెల్లి అంటే మస్తు ఇష్టం, నా వల్లే వాళ్ళిద్దరు దూరం అయ్యారు. ఓకేనా? ఓహో, అయితే మీది ప్రేమ పెళ్ళి అన్నమాట. పెద్దలు కుదిర్చింది కాదు, కుదిర్చింది. ఓకే, ఇదేం లేదు కదా లేదు, డైరెక్ట్ ఉన్నాయి. ఇగో ఇగో సార్, చిన్నదాని మీద గొప్ప మనసుతో గొప్ప పని చేశారు. ఇంకెలా ఉంటుంది చెప్పాలి, అర్థం కావట్లేదు. అని చెప్పి దండం పెట్టు. ఇప్పుడు అప్పుడు పెట్టమన్నది. ప్రేమ పెళ్ళిళ్ళు ఎంతవరకు బాగున్నాయి? ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తీరా కొద్ది రోజులకు మనస్పర్ధలు వచ్చి విడిపోవడం, అదే కదా జరిగేది. హాయ్, వెల్కమ్ టు భవానీ అంబదాస్ అండ్ సన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవానీ అమ్మదాస్ అండ్ సన్స్ వారి ప్రొడక్ట్ కుంకుమ గంధాన్ని వాడండి, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.